పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. మరో 5,000 కోట్లను అప్పు తెచ్చారు చంద్రబాబు. మంగళవారం భారీ అప్పును తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం నుంచి అప్పును సమీకరించారు. ఈ అప్పుతో 2,09,000 కోట్లకు చంద్రబాబు చేసిన అప్పులు చేరాయి. 16 నెలల్లోనే 2,09,000 కోట్ల అప్పు చేశారు చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇంత దారుణమైన అప్పులు ఎవ్వరూ చేయలేదు. ఇంత అప్పులు చేస్తున్నా సూపర్ 6 ప్రధాన హామీలు చంద్రబాబు అమలు చేయటం లేదు. అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఏపీ. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. మరో 5,000 కోట్ల అప్పు తెచ్చారు చంద్రబాబు. మంగళవారం భారీ అప్పును తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం నుంచి అప్పును సమీకరించారు. ఈ అప్పుతో 2,09,000 కోట్లకు చంద్రబాబు చేసిన అప్పులు చేరాయి. 16 నెలల్లోనే 2,09,000 కోట్ల అప్పు చేశారు చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇంత దారుణమైన అప్పులు ఎవ్వరూ చేయలేదు. ఇంత అప్పులు చేస్తున్నా సూపర్ 6 ప్రధాన హామీలు చంద్రబాబు అమలు చేయటం లేదు. అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఏపీ. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. మరో 5,000 కోట్ల అప్పు తెచ్చారు చంద్రబాబు. మంగళవారం భారీ అప్పును తీసుకున్నారు ఆయన. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం అప్పు సమీకరించారు. ఈ అప్పుతో 2,09,000 కోట్లకు చంద్రబాబు చేసిన అప్పులు చేరాయి. 16 నెలల్లోనే 2,09,000 కోట్ల అప్పు చేశారు చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇంత దారుణమైన అప్పులు ఎవ్వరూ చేయలేదు. ఇంత అప్పులు చేస్తున్న సూపర్ 6 ప్రధాన హామీలను చంద్రబాబు అమలు చేయటం లేదు. అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఏపీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక 5,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీల వేలం ద్వారా ఈ 5,000 కోట్ల రూపాయల అప్పులను సమీకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 5,000 కోట్లతో అటు బడ్జెటరీ రుణాలు, అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా రాజధాని పేరుతో సమీకరించినటువంటి రుణాలన్నీ కలిపి దాదాపుగా ఈ 5,000 కోట్లతో సుమారు 2,09,000 కోట్లకు చేరబోతుంది. అంటే దాదాపు 16 నెలల్లోనే 15 నెలలు పూర్తయి 16వ నెలలోకి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడుగుపెట్టింది. ఈ 16 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2,09,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. భారతదేశంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే గడిచినటువంటి 15 నెలల కాలంలో అత్యధికంగా అప్పులు చేసి దేశంలోనే అప్పుల్లో నెంబర్ 1 గా నిలిచినటువంటి ప్రభుత్వం, నెంబర్ 1 గా నిలిచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంగా రికార్డు నెలకొల్పింది. సూపర్ 6 లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే ఆడబిడ్డ నిధి కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఇటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏవి అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేయడం అనేది ఆర్థిక నిపుణులందరినీ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ద్వారా 1,500 కోట్లు అదేవిధంగా 1,000 కోట్లు ఇలాగా 4 రూపాయల సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పులు సమీకరించింది. సో అటు బడ్జెటరీ, అదేవిధంగా బడ్జెటరీ, నాన్ బడ్జెటరీ రుణాలు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల క్యాబినెట్లోనే ఏవైతే ఏపీఐఐసి, అదేవిధంగా ఏపీ సిపిడిసిఎల్ వీటి ద్వారా ఒక 12,000 కోట్ల రూపాయలను రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయల రుణాలు సమీకరించాలని ఇటీవల కాలంలో చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి కూడా రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మనం చూసినట్టయితే ఏప్రిల్ మే నెలల్లోనే దాదాపుగా 22,505 కోట్ల రూపాయలను అప్పు చేసింది. అదేవిధంగా జూన్ నెలలో అయితే ఒకే నెలలో 14,000 కోట్ల రూపాయలను అప్పు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జూలై 1వ తేదీన 2,000 కోట్లు అప్పు చేసింది. ఆ తర్వాత జూలైలోనే మరొక 3,600 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ ఈ నెలకి సంబంధించి అంటే ఈ రోజు నిన్న
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిన్నటి నుండి చెల్లింపు ప్రారంభించింది. సో ఉద్యోగులు జీతాలు చెల్లించడం దగ్గర నుండి పెన్షన్లు వీటికి కూడా అప్పుల మీద ఆధారపడేటువంటి ఆ దుస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు రాజధాని పేరుతో దాదాపుగా ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొచ్చారు. దీంతో పాటుగా కార్పొరేషన్ల ద్వారా మనం చూస్తే అమరావతి కోసం అని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అదేవిధంగా ప్రపంచ బ్యాంకుల ద్వారా 15,000 కోట్లు, హడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KFW సంస్థ ద్వారా 5,000 కోట్ల రూపాయలను అప్పులు సమీకరించారు. ఇలా మొత్తం అన్ని అప్పులు అటు కార్పొరేషన్ల ద్వారా అమరావతి పేరుతో తీసుకొచ్చినవి, అదేవిధంగా ఆ వివిధ ఆ రంగాల నుండి తీసుకొచ్చినటువంటి అప్పులు, రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకొచ్చిన అప్పులన్నీ కలిపి సుమారుగా 2,09,000 కోట్ల రూపాయలకు కేవలం గడిచినటువంటి 15 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది. చంద్రబాబుతో పాటుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో నుండి ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ఈ టర్మ్ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా మనం చూస్తే గడిచిన 15 నెలల్లో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో ఇంత శాతం అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో నెంబర్ 1గా నిలిచింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొదటి 16 నెలల్లోనే కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి సందర్భం లేనే లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు చంద్రబాబుతో సహా పరిపాలిస్తే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. 15 నెలల్లోనే దాదాపుగా 2,09,000 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాలతో కూడా మనం పోలిస్తే కరోనా లాంటి సంక్షేమ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3,36,000 కోట్ల వరకు అప్పులు సమీకరిస్తే చంద్రబాబు ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలోనే 2,09,000 కోట్లను అటు బడ్జెటరీ, నాన్ బడ్జెటరీ అప్పులు సమీకరించింది. సో ఆర్థికవేత్తలైతే చంద్రబాబు ప్రభుత్వం పెర్ఫార్మెన్స్, ఆర్థిక రంగంలో విషయంలో చేస్తున్న పెర్ఫార్మెన్స్ పట్ల తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.